విదేశీ పెట్టుబడులు కానీ, విదేశీ టెక్నాలజీ కానీ, విదేశీ కంపెనీల పాత్ర పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి ఈ రాబోయే దావోస్ మీటింగ్కు ముఖ్యమంత్రి గారు తెలంగాణ తరఫున హాజరు కావడం అనేది ఒక మంచి చర్య. దాన్ని ఆహ్వానిస్తాం. దానిలో అక్కడి వరకు ఎవరికి ఏం అభ్యంతరం ఉండొద్దు. ఉన్నా కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన తప్పకుండా దావోస్ పోవాలి. ఎందుకంటే దావోస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా అక్కడ ఒక దగ్గర ఉంటాయి. ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో చాలా కంపెనీస్ని కానీ, చాలా పెట్టుబడిదారులు కానీ, చాలా బ్యాంకర్స్ని కానీ, రకరకాల వాళ్ళని కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక సదవకాశం. కాబట్టి దాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే, ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగుంటుంది. కాబట్టి దానిలో ఎవరికి అభ్యంతరం లేదు. అంటే రామ్మోహన్ గారు ఒక మాట అన్నారు. రామ్మోహన్ గారు ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారికి భాష పెద్దగా రాదు, అక్కడికి వెళ్ళి భాష ఏం మాట్లాడతారన్న ట్రాన్స్లేటర్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి, కేటీఆర్ గారు బాగా మాట్లాడతారు. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇది పూర్తిగా తప్పుడు అవగాహనండి. ఎందుకంటే నేను చెప్తున్నా, ఒకటి, మీరు ఇంగ్లీష్ మాట్లాడని భాష దేశాలు చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలా దేశాలు ఉన్నాయి. ఉదాహరణకు పుటిన్కి ఇంగ్లీష్ రాదు, జీపింగ్కి ఇంగ్లీష్ రాదు, చైనా మన జపాన్ ప్రధానమంత్రికి ఇంగ్లీష్ రాదు, కొరియన్ ప్రెసిడెంట్కి ఇంగ్లీష్ రాదు. వీళ్ళన్నీ అభివృద్ధి చెందిన దేశాలు, టెక్నాలజీలో ముందున్న దేశాలు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన దేశాలు చాలా బీద దేశాలు ఉన్నాయి. కాబట్టి ఒక లాంగ్వేజే ప్రామాణికం కాదు. ఎందుకంటే సీఎం ఒకటే పోడు, సీఎంతో ఒక హై లెవెల్ డెలిగేషన్ పోతుంది. రామ్మోహన్ గారు కూడా ఒక విషయం అర్థం కావాలి. ఏంటంటే జయేష్ రంజన్ కేటీఆర్ తోని అన్ని పర్యటనలో, అప్పుడు టెక్నాలజీ ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీ మినిస్టర్గా జయేష్ రంజన్ గారు కేటీఆర్ గారితో పోవడం జరిగింది. అదే జయేష్ రంజన్ గారు ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ సెక్రటరీగా ఆయన కొనసాగుతున్నాడు. వాళ్ళు కూడా వీళ్ళతో ఉంటారు అన్ని విధాలుగా. అంటే ఆయన ఒక సీఎం పోయిందంటే సీఎంకు అనేక విధాలుగా సాయం చేయడానికి సలహా బృందాలు ఉంటాయి, సహాయ వర్గాలు ఉంటాయి. కాబట్టి సీఎంకి ఇంగ్లీష్ వస్తా రాదు అనేది అక్కడ అవసరం లేదు. అది చెప్తే ఇప్పుడు ఉదాహరణకు పెద్ద పెద్ద దేశాలకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇంగ్లీష్ అనేది సమస్య కాదు, పక్క పెడదాం. నేను దాని మీద కూడా పెద్ద వ్యాలిడ్ పాయింట్ కాదు. అయితే విషయం ఏంటంటే అక్కడికి పోవడం వలన ప్రయోజనం జరుగుతుంది. ఇప్పుడు అంతకుముందు కేటీఆర్ పోయారు, కేటీఆర్ ముందు చంద్రబాబు గారు పోయారు, అంతకుముందు వైఎస్ఆర్ పోయారు, అందరు ముఖ్యమంత్రులు వేరు. అయితే ఇక్కడ మనం అందరం కూడా రాజమౌళి గారు కాంచెలు కూడా నేను చెప్పే విషయమే, అభివృద్ధి అనేది దీర్ఘకాలకు సంబంధించిన విషయం. అది ఒక్క ముఖ్యమంత్రి హయాంలోనో లేకపోతే ఒక్క పార్టీ హయాంలో జరిగేది కాదు. వీళ్ళందరూ పోయినప్పుడు అక్కడ పెట్టుబడిదారులు అడుగుతారు, మా రాష్ట్రానికి రండి, మాది హైదరాబాద్ అనుకూల ప్రాంతం, తెలంగాణ అనుకూల ప్రాంతం, మేము అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు ఇస్తాం, మీరు పెట్టుబడి పెట్టమని అడుగుతారు. కొన్ని కంపెనీలు ప్లెడ్జ్ అంటే చెప్తాయి, మేము రావడానికి సిద్ధపడుతున్నాం, మేము ఇన్ని వేల కోట్ల పెట్టుబడి పెడతామని చెప్తాం. అది ఒక ప్లెడ్జ్ అంటే మేము చెప్తున్న ఒక ప్రకటన. అది కార్యరూపం అవుతుంది కాదు, అది వేరు విషయం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు గొప్ప, ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ. కేటీఆర్ అప్పుడు బ్రహ్మాండం కలిగింది, రేవంత్ రెడ్డి అప్పుడు కింద పడి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోదు కానీ మళ్ళీ రాజకీయాలకి పోతున్నా. ఇదే కేటీఆర్ దావోస్ పోయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇప్పుడు రామ్మోహన్ గారు ఏం మాట్లాడారో అదే మాటలు కాంగ్రెస్ వాళ్ళను బీజేపీలు కూడా మాట్లాడారు. అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. ఈ మాటలకు పెద్ద విలువ లేవు. కానీ ఇది తప్పకుండా ఈ దావోస్ పోవాలి. ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ ఒక అనుకూలమైన ప్రదేశము, ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీ, టెక్నాలజీ ఉన్నది, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా, ఇప్పుడు ఈవెన్ డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇవన్నీ పెరుగుతున్నాయి, ఈవెన్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు. ఈ విదేశీ పెట్టుబడులు పెట్టానన్నప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చూస్తారు. ఈ దేశంలో శాంతి భద్రతలు బాగున్నాయా, పరిపాలన ఏ విధంగా ఉన్నది, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నది, ఇవి హ్యూమన్ రిసోర్స్ ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ చూసుకొని మాకు లాభం వస్తుందా, మాకు కాంపిటేటివ్ ఎడ్జ్ ఉంటుందా, ఇక్కడ ఎటువంటి వనరులు ఉన్నాయో చూస్తారు. ఆ వనరులను మనం ఒకవేళ మంచిగా చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని, హైదరాబాద్ సిటీలో ఇన్ని అనుకూలమైన అంశాలు ఉన్నాయి, మీకు ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, మంచి టెక్నాలజీ ఉన్న మంచి స్కిల్డ్ స్టూడెంట్స్, లేబర్ మీకు దొరుకుతారు, ఇండస్ట్రీకి ఎంప్లాయీస్ దొరుకుతారు, సరైన వాతావరణం ఉన్నది, ఇంటర్నేషనల్గా సెక్యూరిటీ బాగుంటుంది, ఇక్కడ ఏవి ప్రమాదాలు ఉండవు, ఇక్కడ ఎటువంటి భూకంపాలు రావు, తుఫాన్లు రావు, వాతావరణం కూడా బాగుంటుంది, మా పరిపాలన కూడా బాగుంటుంది, లా అండ్ ఆర్డర్ బాగున్నది, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము బాగా డెవలప్ చేస్తున్నాం మీకు చెప్పుకొని మాకు ఈ అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టుకొని. ఇప్పుడు గుజరాత్ వాళ్ళు అదే చేస్తారు, మహారాష్ట్ర వాళ్ళు అదే చేస్తారు, కర్ణాటక చేస్తారు, తమిళనాడు, ఆంధ్ర,
తెలంగాణ అంటే పాపిరెడ్డి గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో పాటు పొరుగు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా ఫడ్నవీస్ గారు కూడా ఇదే దావోస్కి మీటింగ్కి కలిసి వెళ్తున్నారు. ఈ క్రమంలో అసలే రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు అని ఒక ముద్ర వేసే ప్రయత్నమో లేదంటే ముద్ర వేసే మాటలు ఉన్న ఈ రోజుల్లో మరి రానున్న రోజుల్లో ఈ తీసుకొచ్చే క్రమంలో ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ఎక్కువగా వెళ్తే రేవంత్ రెడ్డి గారికి ఇదేమన్నా నెగిటివ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇది ఒకటి లక్ష్మీనారాయణ గారు, ఇదేదో చంద్రబాబు గారి లేకపోతే రేవంత్ రెడ్డి గారి పెట్టుబడిదారులు అక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ మన అందరినీ కూడా సమగ్రంగా అర్థం చేసుకుంటారు. ఏ రాష్ట్రంలో ఏ సదుపాయాలు ఉన్నాయి, ఏ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్నది, ఎటువంటి కంపెనీలు రావడానికి అవకాశం ఉన్నది అనేది చూస్తారు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు వేనరా, రేవంత్ రెడ్డి గారు వేనరా, ఫడ్నవీస్ వేనరా, అంతకుముందు కేటీఆర్ వచ్చారు, వాళ్ళకి అది అవసరం లేదు. ఇక్కడ ఉన్న అవస్థాపన అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ ఎంత వస్తాయి, లాభాలు ఎంత వస్తుంది, మా కంపెనీస్ ఎంతవరకు బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది, కాంపిటేటివ్ ఎడ్జ్ అంటారు. అంటే పోటీ ప్రపంచంలో ఇక్కడ కంపెనీ పెట్టడం వల్ల ఇక్కడ తయారయ్యే వస్తువులు ప్రపంచంలో ఏ విధంగా అమ్మడానికి, తక్కువ ధరలో అమ్మడానికి, ఎక్కువ లాభాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ చూస్తారు. కానీ ఈ పక్కన చంద్రబాబు గారు ఉన్నాడు, ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, ఇవన్నీ వాళ్ళకి అవసరం ఉంటుంది. ఇవన్నీ పనికి లేని రాజకీయాల కోసం మాట్లాడతారు. అందుకోసమే దయచేసి మీరు కొన్ని విషయాలలో ఈ రాజకీయ నాయకులు పిలవకండి. నేను లక్ష్మణ వేరే ఉద్దేశంతో అంటలేదు. ఇటువంటి ఇంపార్టెంట్ విషయాలు మీరు ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడియండి. రామ్మోహన్ గారు సచ్చినా కూడా కాంగ్రెస్ మంచుకున్నదని అన్నాడు, శివలాల్ యాదవ్ గారు సచ్చినా కూడా టీఆర్ఎస్ బాగున్నది ఆయన అన్నాడు. ఎందుకు ఇవన్నీ ఉట్టి మాటలు ఇవన్నీ? రైట్, వచ్చేది మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రామ్మోహన్ గారు రియాక్ట్ అవ్వాలి మీరు. రామ్మోహన్ గారు ప్లీజ్. పెద్ద చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో మేము టీఆర్ఎస్ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతాం. దాంతో పాటు సమకాలీన విషయం గురించి మాట్లాడతామన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వైపు ఎన్నడన్నా ప్రేమగా చూసిందన్న? గతంలో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, తెలంగాణకు దమ్మిడి రూపాయి అన్న వ్యక్తులు వాళ్ళు. మనం దానిపైన ఆలోచన చేయాలి. ఈ రోజు రాజమౌళి గారు మాట్లాడుతున్నారు, పెద్దలు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ కార్నర్ చేసి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదో గొప్ప, రేవంత్ రెడ్డి గొప్ప మనిషి అంటున్నాడు. రేవంత్ రెడ్డికి మళ్ళీ మేము